మాజీ మంత్రి అంబటి రాంబాబుపై కాకినాడ జిల్లా కిర్లంపూడి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. ఎవరో కొన్ని కేసులు పెట్టారు, ఇన్ని కేసులు మేము పెట్టామా చెప్పండి. నా మీద ఇలాంటి స్కీములు పెట్టకండి రా, అసలే సుఖ సంసారం లేనండి, సుఖంగా బతకనివ్వండి రా. ముద్రగడ పద్మనాభం అంత్యక్రియలో భాగంగా పోలీసులు గార్డ్ ఆఫ్ హానర్ ఇస్తుండగా అంబటి రాంబాబుతో పాటు ఆయన అనుచరులు పోలీసులను తోసేసి విధులకు ఆటంకం కలిగించారు. అయినా నీకు అందరూ చెప్తూనే ఉన్నారా బిల్డప్లు ఎక్కువైనా తగ్గించుకోమని చెప్పి. ఏం చేద్దాం, అవే చేద్దాం. ఎక్కడికి వెళ్తాడో అక్కడ పోలీసుల పైన విరుచుకుపడడం ఇతనికి సర్వసాధారణం. చూసావరా దీని తలపొగరు వద్దని ప్రకటించారు కదా, ఉంటే మీరెందుకు వచ్చి మోగిస్తారు? అది అవసరమా మాకు? మాకు వద్దు బాబు అని కుటుంబం చెప్పారు. నువ్వెవడరా మధ్యలో? అసలు నువ్వెవడేరా మధ్యలో? ఆడికి పిచ్చి పిచ్చి అంబటి రాంబాబు పైన కేసు నమోదైంది, ఎఫ్ఐఆర్ కూడా కట్టేశారు. అన్నం తిన్నట్టు కేసులు తింటాడు అంబటి రాంబాబు. రోజు అన్నం తింటలేదయా, కేసులే తింటున్నావు, పెట్టుకోమని ఏం చేస్తాం? సాధించాడు అన్న, చంపుతా అనుకున్నావు. మా మీద ఎట్ట కేసు పెడతారు? పెట్టుకుంటే మాత్రం ఏమన్నా ఇదే దోపిడినా, దొంగతనమా, మర్డర్ చేసావా? అయిపోయింది, బతికి అయిపోయింది. నీ కొత్త చెక్కేస్తారులే ఈ రోజంతా, జాగ్రత్త పడుకుంటా. అసలు ఎందుకు వచ్చారు మీరు అంటారా? పోలీసులు ఎందుకు వచ్చారు? తుపాకులు చూసుకుని తప్పు కదా, వద్దని చెప్తే కుటుంబం. నీలో ఇంత ఫైర్ ఉందని నేను ఎప్పుడూ అనుకోలేదు బావా. నువ్వేంటి, నేనే అనుకోలేదు. పెట్టుకోమన్నా తమ్ముడు, పెట్టుకోమన్నా. అరే చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. మీరు తీసేస్తారు బాబు. అసలు నా మీదకి ఎందుకు, వాళ్ళ మీద కేసు పెట్టాలి? ఆర్డర్ వద్దు అని కుటుంబ సభ్యులతో మాట్లాడి ప్రకటించాం కదా, ఎందుకు వచ్చారు మీరు? మీ మీద కేసు పెట్టాలి. తర్వాత పొట్టోడా నీకుంటదరా. ఉన్నతాధికారుల ముందే అంబటి రాంబాబు ఉద్దేశపూర్వకంగా తోసివేశారు అంటూ ఏఆర్ఎస్ఐ వెలుదోటి అప్పలరాజుతో పలువురు కానిస్టేబుళ్లు కిర్లంపూడి పోలీసులకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఇటు తిరిగి మళ్ళా నేనేనా అవలాగానైనా ఒక బాధ. అంబటితో పాటు ఆయన అనుచరులపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఏమిటండి మీరు మాట్లాడేది?